హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేదే మీకు నేర్పించబోతున్నాను. సో, మనం ఒక ఆది బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈరోజు టైలరింగ్‌లో అండ్ బేసిక్స్ గురించి అడిగారు. సో, బేసిక్స్ గురించి నేను కంపల్సరీ అప్‌లోడ్ చేస్తానండి. అంటే ఇది నార్మల్‌గా బ్లౌజెస్ కటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బ్లౌజెస్ కటింగ్ వేస్తున్నాను. బేసిక్స్ బిగినర్ అస్సలు ఏమి రాదు అన్న వాళ్ళకి బేసిక్స్ కోర్స్ అని చెప్పి ఒక ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో, మీరు అందులో చూసి నేర్చుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ప్రతి ఒక్కటి మీరు లైనింగ్ తీసుకున్నా సరే, మెయిన్ పీస్ తీసుకున్నా సరే, ఏ క్లాత్ తీసుకున్నా సరే ముడతలు లేకుండా ఐనింగ్ చేసుకోండి. ఐనింగ్ చేస్తేనే నీట్‌గా స్టిచ్ చేయగలరనమాట. చాలామంది మార్కెట్ నుంచి తెచ్చారు అంటే తెచ్చిన వెంటనే ఆ ఫోల్డింగ్ అలాగే ఉంటది. అలాగే వేస్తూ ఉంటారు. సో, అలా వేయకండి. ఎప్పుడు అలా వేయకండి. ఇంతవరకు మీరు వేస్తూ ఉంటే కూడా ఇక మీదట అలా చేయకండి. ఒక ఐనింగ్ మనం ఏమనుకుంటాం, ఇంటి దగ్గర స్టిచ్ చేస్తే ఎంత స్టిచ్ చేసినా షాప్‌లో స్టిచ్ చేసినంత లుక్ రావట్లేదు అని అనుకుంటారు. మరి ఇలా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో చేశారంటేనే షాప్‌లో ఉన్న లుక్ మీకొస్తది. ఫస్ట్ ఇలా తెచ్చిన వెంటనే వాళ్ళు ఎలాగో ఒకలాగా కట్ చేసి ఇస్తారు. అందువల్ల మీరేం చేస్తారు అంటే కిందన చిన్నగా ఈవెన్ చెయ్యాలి. ఫస్ట్ కంపల్సరీ మీరు ఈవెన్ చేయాలన్నమాట. ఈవెన్ చేయకుండా ఏమీ చెయ్యలేరు. ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి. కంపల్సరీ కట్ చేయాలండి. సో, ఇలా నీట్‌గా ఈవెన్‌గా కట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలా కావాలంటే అలా కట్ చేసి ఇస్తారు. అందువల్ల మనకి నీట్‌గా రాదు. అందుకోసం చెప్తున్నాను. సో, ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది మీకు ఇలా ఉంటది. ఇలాగే కదా తీసుకొస్తారు. ఇలా ఫుల్‌గా ఇలా ఉంటది. సో, ఫస్ట్ ఇలా వేసినప్పుడు ఈ ఓపెన్ ఉంది చూడండి ఇలా. ఇలా డబుల్‌గా ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ చూసారంటే మీరు ఎటువైపు కూర్చొని కట్ చేస్తున్నారో, ఎటు నిలబడి కట్ చేస్తున్నారో అటు నుంచి మీకు ఇలా ఆపోజిట్‌లో ఉండాలి. ఈ ఓపెన్ అనేది మీకు ఆపోజిట్‌లో ఉండాలి. ఈ క్లోజ్ అనేది మీ సైడ్ ఉండాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ ఒకటి ఉంటది చూసుకోండి. సో, ఈ ఫోల్డింగ్ అనేది మీ సైడు ఉండాలి. సో, మనం ఫస్టు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది మీకు నేను నేర్పిస్తానండి. హ్యాండ్స్ చాలా చాలా సింపుల్. మీరిది హ్యాండే నేను కట్ చేయాలా? నేను బ్యాక్ కట్ చేస్తానంటే చెయ్యొచ్చు, తప్పులేదు. ఈ కార్నర్‌లో ఒకటిను, ఆ కార్నర్‌లో ఒకటి చెయ్యొచ్చు. సో, మీరు ఎలా నచ్చితే అలా చెయ్యొచ్చు. నేనిప్పుడు నార్మల్‌గా ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ నేర్పించాలి అనడం వల్ల కటింగ్ నేర్పిస్తున్నాను. ఇది చాలా చాలా ఈజీ అనమాట. అందుకోసం హ్యాండ్స్ కటింగ్ చెప్తున్నాను. సో, హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోండి. ఆహ్, ఇలా 4 టైలరింగ్‌కి చాలా ఓపిక ఉండాలండి. గాబరా పడ్డారంటే టైలరింగ్ నేర్చుకోలేరు. టైలరింగ్‌లో నిదానమే ప్రధానం అన్నట్లు స్లోగా నేర్చుకున్నా సరే మిస్టేక్ లేకుండా నేర్చుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మనకి కిందన కామెంట్ చేయండి. నేనైతే మీకు క్లియర్ చేస్తాను. ఈ డౌట్ అడిగితే అక్క ఏమనుకుంటారో అవి ఇవి అని కాదు. సో, మీకొచ్చిన డౌట్ ఇంకొకరికి రాకుండా ఉంటది. అందువల్ల మీరు డౌట్ అడిగితేనే ఒకవేళ నిజంగా ఇంకొకళ్ళు అడిగిన డౌట్ మీకు రాకుండా ఉండుంటది. నాకైతే అలా చాలా చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయన్నమాట. నేను క్లాస్ తీసిన తర్వాత గూడా స్టూడెంట్స్ ఏదైనా ఒక డౌట్ అడిగితే అది నాకు కొత్తగా అనిపించేది. ఓహ్! ఇలా కూడా డౌట్స్ అడుగుతారా అనేసి ఆ డౌట్ కోసం నేను క్లియర్ చేసేదాన్ని. అలాగా మీకు డౌట్ వచ్చింది అని అడిగితేనే మీకు తెలుస్తది. వేరే వాళ్ళకి కూడా తెలుస్తది. సో, మీరు ఏమనుకోకండి. తెలుగులో రాయడం వస్తే రాయండి. ఏమనిపిస్తే అది మీరు రాయండి. సో, ఫస్టు హ్యాండ్స్‌కి మనం ఇది నార్మల్ బ్లౌజ్ అండి. లైనింగ్ వేయలేదు. నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ ఒక చిన్న లైన్ వేసుకోండి ఇలాగా. ఇంకా ఇది కూడా ఈవెన్ చేయాలన్నమాట. కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. సో, ఇలా ఈవెన్‌గా కటింగ్ జేసుకోండి. నా సిజర్ అయితే కిందన పడేసాను. ఇంకా కొత్త సిజర్ కొనడానికి వెళ్ళడం అయితే అవ్వలేదు. సో, వెళ్ళి అది తెచ్చిన తర్వాత ఇంకా మీకు కటింగ్ వస్తది. సో, ఇప్పుడు నా సిజర్ చూడండి. నా సిజరు 10వ నంబర్ సిజర్ అన్నమాట. నంబర్ 10 ఇందులో కనిపిస్తుందా అనేసి తెలియట్లేదు. కనిపిస్తుంది. సో, నేను 10 తీసుకున్నాను ఇందులో. చూడండి ఇలా 10 నంబర్ నేను తీసుకున్నానన్నమాట. ఇప్పుడు క్లియర్ కనిపిస్తది.
సో ఇది మనకి లేడీస్‌కి, మీరు లేడీస్ అయ్యి ఉంటే 10 నంబర్ చాలండి. ఈజీగా ఉంటది. ఎక్కువ బరువు లేకుండా ఉంటది. ఇందులో బ్రాండ్ ఏమైనా ఉందా అంటే నేను నార్మల్‌గా చైనా మోడలే తీసుకున్నాను. ఇందులో బ్రాండ్ అవన్నీ ఏమో నాకు తెలీదు. నేను తీసుకోలేదు. ఎప్పుడు వెళ్ళినా నేను చూస్తాను. నాకు కంఫర్టబుల్ అయితే నేను తీసుకొచ్చేస్తాననమాట. బ్రాండ్ మీకు కావాలి అంటే కిందన కమెంట్ చేయండి. నేను మంచి బ్రాండ్ నేను కనుక్కొని మీకు చెప్తాను. సో, సిజర్ పట్టుకోవడం కూడా ఒక టాలెంట్. నార్మల్‌గా ఇలా పట్టుకొని ఇలా కటింగ్ ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు. ఇది చాలా చాలా రాంగ్. మీరు బిగినర్ అని చూపించడానికి ఇదే కనిపెట్టేస్తదనమాట. సో, మీకు నార్మల్ సిజర్ కొన్నారంటే ఇలా బెండ్ అయితే ఉండదు. ఇలాంటి సిజర్ తీసుకున్నారంటేనే ఇలాంటి బెండ్ అయితే ఉంటది. ఇప్పుడు సిజర్ పట్టుకోవడం చూడండి. ఈ 3 ఫింగర్స్ ఉంది కదా! చిటికెన్ వేలు, ఉంగరాల వేలు, మిడిల్ వేలు ఈ 3 వేలును ఇలా పెద్ద సైరు కిందన ఇలా పెట్టండి ఇలా. దాని తర్వాత థంబ్ ఫింగర్ బొటన వేలుని ఇలా పెద్ద కన్నం ఉంది కదా! చిన్నదిగా ఇలా ఇందులో పెట్టండి. పెట్టిన తర్వాత ఈ చూపుడు వేలనేది మీకు ఈ ఎస్ లాగా ఒక కర్వ్ వస్తుంటది కదా! ఇందులో ఇలా పట్టుకోవాలి. సో, ఇదే మీకు ఒక ప్రొఫెషనల్ లుక్ అన్నమాట. సిజర్ పట్టుకోవడం ఇదే అన్నమాట. ఇంతవరకు ఒకవేళ మీరు రాంగ్‌గా పట్టుకొని ఉంటే కూడా ఈరోజు మీరు మార్చుకొని పట్టుకోండి. ఇక మీద అలా పట్టుకోకండి. సో, ఇలా పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది ఏంటి అనంటే మీరు ఇలా పట్టుకొని చేసినప్పుడు కంపల్సరీ ఇది షేక్ అవుతూ ఉంటది. మీరు ఇలా ఎంత వెళ్ళినా షేక్ అవుతది. అదే ఇక్కడ ఇలా పట్టుకున్నారనుకోండి ఇంకా ఇది కదలదనమాట. స్ట్రెయిట్‌గా ఉంటది కింద పార్టు. సో, అందుకోసమే ఇది మీకు ఇలా వెళ్ళారు అనుకోండి ఇలా కరెక్ట్‌గా ఉంటది. షేక్ అవ్వదు. సో, ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది నార్మల్ హ్యాండ్ అని చెప్పాను కదా! నార్మల్ హ్యాండ్‌కి ఫస్టు ఇలా ఒక ఫోల్డింగ్ చేస్తాము. దాని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేస్తాము. సో, బిగినర్స్ మీరు గాబరా పడకండి. మీకు నేను చెప్తాను. వీడియోస్ అయితే వస్తూ ఉంటది. ఒక్కొక్కటి నేను మీకు అప్‌లోడ్ చేస్తాను. మీరిచ్చే సపోర్ట్‌ని బట్టే నేను ఎంత ఎక్కువ వీడియోస్ చేయగలనో అంత వీడియోస్ అయితే చేయగలను. సో, ఫస్ట్ ఇలా ఒక పావు ఇంచ్‌లో మీరు ఒక లైన్ వేసి దాని తర్వాత ఒక 1 ఇంచ్ టోటల్‌గా మీరు ఒక 1 ½ ఇంచ్ వదలాలండి. సో, ఇలా ఒక 1 ఇంచ్‌లో మీరు 1 ఇంచ్ వదిలేసి మీరొక లైన్ వేయండి. వేసిన తర్వాత హ్యాండ్స్‌ని ఇలా తీసుకోండి. తీసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా! సో, బ్యాక్ సైడ్ నుంచి ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ తీసుకోండి. ఫ్రంట్ హ్యాండ్ ఎప్పుడు తీసుకోకూడదు. తీసుకున్నారంటే మీకు రాంగ్ రావడానికి అవకాశం ఉంటది కాబట్టి బ్యాక్ సైడ్ హ్యాండ్ తీసుకోండి. ఇది నార్మల్ బ్లౌజ్‌కి ఇలా 1 ½ ఇంచ్ వదిలామనమాట. లైనింగ్‌కి టోటల్‌గా మారుతది. మీరు ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అనేది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది తీసుకొని ఇలా స్టిచ్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా మన చేతులు ఎలా మూవ్ అవుతున్నాయో చూడండి. థంబ్ ఫింగర్‌తో ఇది కదలనివ్వకుండా ఇక్కడ పట్టుకొని, ఇదే చివరికి ఎక్కడికొస్తుందో అక్కడ వరకు ఈ మిడిల్ వేలుని తీసుకువెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ కరెక్ట్‌గా ఎక్కడికొస్తుందో అక్కడ ఒక లైన్ వేసుకోండి. దాని తర్వాత ఇది ఇలాగే రైట్ చేతుల్లో పట్టుకొని కరెక్ట్‌గా ఇలా లాగండి. కరెక్ట్‌గా ఇలా లాగారు అంటే మీకు ఇదొస్తుంది చూడండి. ఆర్మ్ హోల్ ఫస్ట్ స్టిచ్ చేసుంటారు కదా! కరెక్ట్‌గా హ్యాండ్ స్టిచ్ చేసుంటారు కదా! అక్కడ ఒక లైన్ కరెక్ట్‌గా ఒరిజినల్ దగ్గరే ఇప్పుడు లైన్ వేసాము. ఇది కూడా సేమ్ ఇలాగే ఉంచండి. ఉంచి ఇక్కడ కరెక్ట్‌గా ఒరిజినల్ దగ్గర ఒక లైన్ వేయండి. వేసి ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఈ లైన్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇది కరెక్ట్‌గా రావాలి అనేసి అనుకుంటారు. కొంతమంది నాకు ఈ కరెక్ట్‌గా వేయడం రావట్లేదు అనేసి అనుకునేటప్పుడు మీరేం చేస్తారు అంటే ఇది సింపుల్ ట్రిక్ అండి. మీకు ఈరోజు చెప్తుంది. సో, ఇలా ఒక ట్రిమ్మర్ గాని ఏదో ఒకటి ఇలా తీసుకొని దీనిపైన ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఈ క్లాత్‌ని మీరు కరెక్ట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా ఇలా పెట్టి మీరిలా తీసారంటే ఇంకా మరి కదలదు. సో, కరెక్ట్‌గా అదెక్కడ మీకు ఆ ట్రిమ్మర్ ఉందో అక్కడ ఇలా లైన్ వేయండి. మళ్ళీ ఇంతవరకు ఇప్పుడు వేసాం కదా! సేమ్ ట్రిమ్మరే అనేసి మీరు ఏది కావాలి అంటే అది మీరు తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా టేప్ కూడా పెట్టుకోవచ్చు. మనకి కదలకుండా ఉండడానికి అంతే అన్నమాట. సో, ఇలా పెట్టి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఫోల్డ్ చేసి ఇలా వేయండి. లేదు నేనింకా ఇది కూడా నాకు కష్టంగా ఉంది అనుకున్నారంటే కరెక్ట్‌గా మీ చేతులుంది కదా! మీ చేతులతో ఇలా ఒక లైను ఇలా పట్టుకొని కరెక్ట్‌గా ఈ లైన్ ఎక్కడ ఉందో అక్కడ మళ్ళీ ఇది కదలనివ్వకండి. ఇది ఇలా కరెక్ట్‌గా పట్టుకోండి. మళ్ళీ ఈ వేలు ఎక్కడ ఉందో అక్కడ ఒక లైను. సో, మళ్ళీ ఈ కార్నర్‌కి ఇలా. సో, మీకు ఈవెన్‌గానే వస్తదనమాట. సో, ఇలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది డ్రాయింగ్‌ని కరెక్ట్‌గా కలపండి.
ఇలా డాట్ డాట్ పెట్టేసే మీరు కలపండి. బిగినింగ్‌లో అదే ఈజీగా ఉంటది. సో, ఇలా ఇప్పుడు ఈ లైన్‌ని ఇలా స్ట్రెయిట్ చేయాలి. సో, చాలా సింపుల్ హ్యాండ్ కటింగ్ అయితే ఇలా, ఇలా వేసి ఇదెప్పుడు ఇలా బెండ్ చేయకండి. అది రాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో, ఇలా నేను నేర్చుకున్నంత వరకు ఇంకా అందులోను మళ్ళీ మేము ఇలాగే చేస్తాము అనేసి చెప్పొద్దు. సో, ఇక్కడి నుంచి ఎక్స్‌ట్రా ఒక కరెక్ట్‌గా మీరు ఒక 1 ½ లేదా 2 ఇంచ్ బిగినింగ్‌లో అయితే 2 ఇంచ్ కూడా మీరు ఎక్స్‌ట్రా వదులుకోండి. వదిలేసి ఇప్పుడు ఈ హ్యాండ్స్‌నైతే కట్ చేయాలన్నమాట. సో, ఇది ఆది బ్లౌజ్ పెట్టి మనం కట్ చేస్తున్నాము. చాలా 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 సింపుల్ మెథడ్ అండి. సో, ఇలా పెట్టి ఇప్పుడు ఇది ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా చిన్న ఒక బెండ్ ఇచ్చి ఇలా కట్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక నాచు, ఇక్కడ ఒక నాచు, ఇక్కడ ఒక నాచు. సో, ఇలా 3 నాచెస్ పెట్టుకోండి. నాచెస్ పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ క్లాత్‌ని ఇలా విడదీయండి. ఇలా విడదీశారు అంటే కంపల్సరీ ఫ్రంట్ సైడ్‌కి లోతు అనేది తీయాలన్నమాట. సో, మీరు ఎటు సైడ్ అయినా తీయొచ్చు పర్వాలేదు. అందులో అయితే మనకి ఇటే తీయాలి, ఇటే తీయాలి అని రూల్ లేదు. సో, ఇక్కడి నుంచి కొంచెం ఒక 2 ఇంచుల దాకా డిస్టర్బ్ చేయకుండా వదిలేసి ఇక్కడి నుంచి ఇలా డాట్ 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 లైట్‌గా మీరు ఇది ఫస్ట్‌లో పేపర్ మీద కూడా ప్రాక్టీస్ చెయ్యండి. తప్పులేదు. సో, ఇలా నేను ఎలా డ్రాయింగ్ వేసానో చూసుకోండి. ఇలా వేసి స్లోగా ఒక చిన్న ఇలా ఎస్ లాగా అన్నమాట. ఈ షేపు మీకు మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. ఇది చూడండి ఎలా ఉందో. సో, ఇలా కట్ చేసుకోండి. చూడండి ఎలా కట్ చేసామో. సో, టోటల్‌గా ఇలా కట్ చేశారు అంటే మీకు చాలా చాలా ఈజీగా ఉంటదన్నమాట. సో, ఇంతే అండి హ్యాండ్స్ కటింగు. మీకు రేపు బ్యాక్, ఫ్రంట్ అవన్నీ అప్‌లోడ్ చేస్తాను. ఈ క్లాస్ ఎలా అనిపించింది, ఏంటి అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా టైలరింగ్ క్లాసెస్ కూడా మీకు కంటిన్యూ వస్తూ ఉంటది. బాయ్ అండి.